పేరు నాని మనకు తెలిసిందే. జగన్‌కి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు గూడా. కానీ అతనైతే సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఎందుకంటే రీసెంట్‌గా చూసాము కొడాలి నాని అరెస్టు, అలానే పేర్ని నాని అరెస్టు రీసెంట్‌గా ఎక్కువ ప్రచారం జరుగుతా ఉంది. దాని గురించి ఆయన స్పందించారు. మీరు నేను ఈళ్ళు గెలిచిన కాడ్నుంచి ఒకటే ప్రచారం చేస్తున్నారు. పేర్ని నాని అరెస్టు, అరెస్టు, అరెస్ట్ అని. ఇప్పటికి 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని అయితే ఎద్దేవా చేశాడు. అలానే ఆహ్, వెంట్రుక గూడా పీకలేరని అయితే ఆయనైతే చెప్పుకొచ్చాడు. నా మునిచెయ్యి వెంట్రుకలు గూడా మీరు పీకలేరని అయితే ఆయనైతే గట్టిగా చెప్పారండి. మేము రెడ్ బుక్ గాని, దేనికి గాని భయపడమనైతే పేరు నానైతే చెప్తా ఉన్నాడు. ఏదైతే వంశీ అరెస్ట్ అయ్యాడో దాని గురించి స్పందిస్తూ ఇయన్నీ విషయాలైతే బయటకొచ్చాయండి. అలానే తన ప్రత్యర్థి గురించి గూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. సరే ఏదైనప్పటికీ ఆయనైతే చాలా గట్టిగానే, ఘాటుగానే స్పందించారు. దాదాపు 8 నెలల పాటు సైలెంట్‌గా ఉన్నారు. రీసెంట్‌గా కొన్ని వివాదాలు గూడా జరిగినాయి అతని మీదైతే. దాని నుంచి పక్కన పెట్టేస్తే ఆహ్, అతనిపై వస్తున్న ఆరోపణలు ఏదైతే అబద్ధ ప్రచారం ఉంది గదా! రెగ్యులర్‌గా అరెస్ట్ అవుతారు. లోకేష్ అరెస్ట్ చేపిస్తాడు అని రెగ్యులర్‌గా వస్తుంది గదా! కొడాలి నాని, అలానే పేర్ని నాని అని. వలమనేని వంశీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ మీరనైతే అన్నప్పుడు ఇదైతే వచ్చింది. ముంచెయ్యి వెంట్రుకలు గూడా ఎవడు పీకలేరని అయితే మాట చెప్పాడు. ఇదైతే సంచలనంగా మారింది. మరి చూద్దాం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో టీడీపీ కార్యకర్తలు, అలానే లోకేష్ మిగతా వాళ్ళు. చూద్దాం మరి పేరు నాని అయితే ఇప్పుడు ధైర్యం చేశారు. కొడాలి నాని గూడా నిన్న రీసెంట్‌గానే వచ్చి ఆహ్, ధైర్యంగా బయటకొచ్చి చెప్పాడు. మేము రెడ్ బుక్ భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకుంటామనేది అతనైతే గట్టిగా మాట్లాడడం చూసాం. ఒక్కొక్కలుగా బయటకైతే వచ్చి స్వచ్ఛందంగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నిన్న 8 నెలలైతే సైలెంట్‌గా ఉన్నారు. భయపడే లేకుంటే కారణం ఏంటో తెలీదు గానీ సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మిర్చి యాడ్‌కి రావడం, అలానే వంశీ గురించి ఆ జైలు దగ్గర మాట్లాడిన తర్వాత అయితే ఒక్కొక్క నాయకుడు బయటకు వచ్చి ఇంకా కొంచెం ధైర్యంగా అయితే మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా.